Hi students, welcome to Mandawad Maths Academy. Today we are going to start definite integration reduction formulas. So by using this reduction formulas, you can find out the value of these integrals. Okay. సో రిడక్షన్ ఫార్ములాస్ మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్లో కూడా చూసాము. సో అక్కడ మీకు ఆన్సర్ వచ్చి ఇండెఫినైట్ వస్తుండే. సో ఇక్కడ డెఫినైట్ ఆన్సర్ వస్తుంది. సో డెఫినైట్ రావడానికి మీరు ఈ రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇవి ఇవాల్యుయేట్ చేయొచ్చు ఈజీలీ. ఓకే, సపోజ్ ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power nx dx ఉందనుకోండి, యూ కెన్ యూజ్ దిస్ టూ ఫార్ములాస్. సపోజ్ ఇఫ్ n ఈజ్ ఈవెన్, n ఈవెన్ ఉందనుకోండి, n-1/n ఇంటూ n-3 డివైడెడ్ బై n-2 డాట్ 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 1/2 ఇంటూ π/2. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, π/2 రాయాలి ఫైనల్ ఆన్సర్లో. ఇది n-1, n-3, n-5, ఇది ఎంతవరకు తీసుకెళ్ళాలి, 1 వచ్చే వరకు రాయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇఫ్ n ఈజ్ ఈవెన్ sin power nx dx. నెక్స్ట్ n ఆడ్ ఉందనుకోండి, n-1, n-3, n-5 అండ్ సో ఆన్, ఇది 2 వచ్చే వరకు వెళ్ళాలి. సపోజ్ ఇది 2 వచ్చింది అనుకోండి, ఆపేయాలి. ఓకే, కింద డినామినేటర్ n-2, n-4 అండ్ సో ఆన్, ఈ 2, ఈ 1 వచ్చిందంటే ఆటోమేటిక్ ఇది 2 వస్తుంది. ఓకే, ఇక్కడ n-0, n-2 అండ్ సో ఆన్, ఇక్కడ 3 వస్తుంది. 3 వచ్చుడికి ఆపేయాలి. ఇక్కడ 2 వచ్చిందంటే ఈ 3 ఆటోమేటిక్ వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, సపోజ్ n ఈజ్ ఈవెన్ ఉందనుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. n ఆడ్ ఉంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ప్రాపర్టీ తెలుసు మీకు, ఇంతకుముందు చూసాం మనం. 0 to π/2 sin power nx dx ఉంది, దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 0 to π/2 cos power nx dx. n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, అంటే sin power nx ఈక్వల్ టు cos power nx. ఇవి సైన్ ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో సేమ్ ఫార్ములా cos power nxకి మనకు అప్లై చేయడానికి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ sin power 10x dx. సపోజ్ n ఈక్వల్ టు హియర్ గివెన్ n ఈక్వల్ టు 10. ఇట్ ఈస్ ఈవెన్ నంబర్, ఎస్ ఆర్ నో? ఈవెన్ అంటే ఫస్ట్ సెకండ్, విచ్ వన్ ఈస్ ఫస్ట్ అప్లై చేయాలి. n వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేయండి అందులో. మీరు కావాలంటే ఫార్ములా రాసి తర్వాత అప్లై చేయండి. నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తా. n-1 మీన్స్ 10-1 డివైడెడ్ బై 10, 10-3 డివైడెడ్ బై 10-2 ఇంటూ 10-5 బై 10-4 ఇంటూ 10-7 బై 10-6 ఇంటూ 10-9 బై 10-8. చూడండి, ఇక్కడ 10-9 అంటే 1 వచ్చేసింది. సో ఈ 1 వచ్చిన తర్వాత దీనికి ఆపేయాలి. తర్వాత ఇక్కడ ఇంటూ π/2 రాయాలి. ఈజ్ ఇట్ ఓకే? సో ఏమొస్తుంది మరి, 10-1 9 బై 10 ఇంటూ 10-3 7 బై 8 ఇంటూ 10-5 5 డివైడెడ్ బై 6 ఇంటూ 10-7 3 బై 10-6 4 ఇంటూ 10-9 1 బై 10-8 2 π/2. ఇజ్ ఇట్ ఓకే? తర్వాత ఏదైనా క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేసుకోవాలి, కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. 3 1s హియర్ 3, 9 ఇంటూ 7 ఇంటూ 5 1s 5 2s, 9 ఇంటూ 7 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ π మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ π బై హియర్ 2 ఇంటూ 8 ఇంటూ 2 ఇంటూ హియర్ 4 into this 2 into 2. Is it okay? So what we get here, 9 7s are 63 pi by here 2 2s are 4, 4 4s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 into 8, 63 pi divided by 8 4s are 32, carry 3, 8 6 are 48, 48 plus 3 51. So this is your answer.
112. So this is your answer. Next, here n equal to 7. N equal to 7 is nothing but it is an odd number. It is an odd number. Odd number ante second formula. Odd ఉందనుకోండి ఇట్లా రాసేసి మీరు ఆన్సర్ ఫైండ్ చేయాలి. సో వాట్ వి గెట్ 7 minus 1 by 7, 7 minus 3 by 7 minus 2, 7 minus 5 by 7 minus 4. 7 minus 5 is nothing but 2 వచ్చింది కదా, ఈ 2 వచ్చుడికి ఇది ఆపేయాలి. సో క్యాల్కులేషన్ చేసేయాలి. వాట్ వి గెట్ 7 minus 1 6 by 7 into 7 minus 3 4 by 7 minus 2 5, 7 minus 5 2, 7 minus 4 3. Okay, so 3 ones are 3 twos are. Next 2 fours are 8, 8 twos are 16, 7 fives are 35. So this is your answer. To n equal to 11. Cos 11x is nothing but sin 11x. Both are equal. N equal to 11 means n is it is an odd number. Odd number ante second formula. N minus 1. What is n? 11. 11 minus 1, 11 minus 3, 11 minus 5, 11 minus 7, 11 minus 9, 11 minus 11 minus 11 రాయొచ్చా? రాయరా, 0 అయిపోతుంది. ఈ 2 వచ్చే వరకే రాయాలి, అంటే 11 minus 9. ఓకే, డివైడెడ్ బై. సో వాట్ డు వి గెట్ హియర్? n 11. హియర్ 11 minus 2, 11 minus 4, 11 minus 6, 11 minus 8. What is 11 minus 8? 3. Okay, into, can write into in between this. So 11 minus 1 10 by 11 into here 11 minus 3, 11 minus 3 is 8, then 11 minus 5 6, then 4, then 2. Okay, 11 minus 2 9, then 7, then 5, next 11 minus 8 3. Multiply cheyandi. 3 ones are 3, 3 twos are 6, 5 ones are 5, 5 twos are 10. Next you can write whatever remaining as it is. Here 2 into 8 into 2 into 8 into 2, 4 into 2 by 11 into 9 into 7 into 1. Is it okay? What is remaining you can write as it is and multiply. Here 2 twos are 4, 4 fours are 16, 16 twos are 32, 32 into 8. Next 11 nines are 99 into 7. What is remaining? What is multiplication? 8 twos are 16, carry 1, 8 threes are 24 plus 1 25, means 256. 99 7 nines are 63, carry 6, 63 plus 6 69. So 256 divided by 693. So this is the answer. This is very useful formula to find out the integration of 0 to pi by 2 sin power nx dx. ఇందులో గుర్తుపెట్టుకోండి, మీరు లిమిట్ 0 to pi by 2నే ఉండాలి. సపోజ్ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్లో 0 to pi by 2 లేకపోతే మీరు కన్వర్ట్ చేయండి. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin power mx cos power nx dx. So we decide the value of this reduction formula by the value of m and n. If n is equals to 1 అంటే n 1 ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ రాసేయండి 1 by m plus 1. Similarly if m equal to 1 ఉందనుకోండి డైరెక్ట్ రాయండి 1 by n plus 1. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 ఉండాలి కంపల్సరీ. ఇక్కడ సైన్ పవర్ 100 ఉందనుకోండి, 100x ఇంటూ కాస్ పవర్ కాస్ ఎక్స్, దీని పవర్ ఏం లేదంటే 1 ఉంటుంది. సో దీని ఇంటిగ్రేషన్ నో నీడ్ టు సాల్వ్, యూ కెన్ రైట్ డైరెక్ట్ 1 by 100 plus 1. 100 plus 1 is 101, 1 upon 101.
అదే సేమ్ దీని ఆన్సర్ ఇట్లా ఉంది అనుకోండి, ఇక్కడ 1 ఇక్కడ 100 ఉంది అనుకోండి, సో సేమ్ ఆన్సర్ వస్తుంది. యూ క్యాన్ రిమెంబర్. ఫస్ట్ సెకండ్ ఇవి రెండు అర్థమైనాయా మీకు? ఎస్. నెక్స్ట్ చూడండి, సపోజ్ ఇక్కడ ఎన్ ఆడ్ ఉందనుకోండి, ఎన్ ఆడ్ ఉందనుకోండి, ఇది ఒకటే కేసు ఉందనుకోండి, n-1 డివైడెడ్ బై m ప్లస్ n, n-3 డివైడెడ్ బై m ప్లస్ n-2, n-5, n-7, n-9 అట్లా రాసి లాస్ట్ 2 వచ్చే వరకు సాల్వ్ చేయాలి. ఈ 1 రాదు అక్కడ గుర్తుపెట్టుకోండి, 2 వచ్చింది అనుకోండి ఆపేయాలి, దానికి ఫైనల్ ఆన్సర్ రాయాలి 1/m+1, m+3 వరకు రాయాలి. ఓకే, ఎప్పుడు ఈ కేసు n ఆడ్ ఉన్నప్పుడు, n ఆడ్ ఉన్నప్పుడు అంటే n 1 వదిలేసి 3 నుంచి ఉండాలి, 3, 5, 7 అట్లా ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. n 1ని వదిలేసి ఆడ్ నెంబర్ అంటే 3, 5, 7 అట్లా ఉందనుకోండి, ఇది ఒకటే ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 కేసెస్ ఉంటాయి. n ఈవెన్ ఉన్నప్పుడు n ఈవెన్, m ఈవెన్, n ఈవెన్, m ఆడ్, n కూడా ఈవెన్, m కూడా ఈవెన్ ఉంది అనుకోండి, ఈ ఫార్ములా అప్లై చేయాలి. అంటే n-1, n-3 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఈ నుంచి ఇంతవరకు ఒకలాగా ఉంది, ఈ నుంచి ఇంతవరకు ఒకలాగా ఉంది. చూడండి, సపోజ్ m ఈవెన్ ఉంది అనుకోండి, మీరు ఇంతకుముందు sin పవర్ mx ఫార్ములా అప్లై చేసినాం మనం, m-1, m-3, m-5 అండ్ సో ఆన్ అప్ టు 1/2 రాయమన్నాం మీకు. ఎస్ ఆర్ నో? సో ఇది చూడండి, m ఈవెన్ ఉన్నప్పుడు ఇంత రాయాలి, ఇదే ఇంటూ రాసి n కూడా ఈవెన్ ఉంది అనుకోండి, n-1 m ప్లస్ n, n-3 m ప్లస్ n-2, ఇది ఎంతవరకు రాయాలి? 1/m+2 వరకు రాయాలి, ఇంటూ రాసి ఇవన్నీ రాశాలి. ఇజ్ ఇట్ క్లియర్? సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ కూడా ఉంది, m+2 వరకు. తర్వాత ఇది n ఆడ్ ఉందనుకోండి, ఈ లాస్ట్ 2 వచ్చే వరకు సాల్వ్ చేయాలి. m-1/m, m-3/m-2 and so on, it goes to up to 2/3. So you can remember this 1, 2, 3, 4, 5 formulas for the sin power mx into cos power nx dx. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ m వాల్యూ 4, n వాల్యూ 5, అంటే m ఏముంది ఇక్కడ? ఈవెన్, n ఆడ్. n ఆడ్ ఉన్నప్పుడు ఒకటే కేసు ఉంది, ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? n-1/m+n ఇంటూ n-3/m+n-2 ఇంటూ డాట్ 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 2/m+3 ఇంటూ 1/m+1. ఈ 2 వచ్చిందంటే ఇది ఆపేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. n వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 5, 5-1/4+5 ఇంటూ 5-3, 4+5 -2. ఇక్కడ చూడండి, 5-3 అంటే 2 వచ్చిందంటే దీనికి ఆపేయాలి. ఓకే, ఇక్కడ రాయాలి 1/m+1. m+1 is nothing but here m value 4, 4+1. So what is the answer? 5-1, 4 into 5-3, 2 into 1 divided by 5 plus 4, 9 into 5 plus 4, 9 minus 2, 7 into here 5. Is it okay? ఏమన్నా క్యాన్సల్ అయితే చేయాలి, లేకపోతే ఆన్సర్ మల్టిప్లై చేసి రాసేయాలి. 4 2s are 8, here 9 5s are 45 into 7 means 8 by here 7 5s are 35, carry 3, 7 4s are 28 plus 3, 31. So your answer is 8/315. Okay, so we decide ఏ ఫార్ములా యూజ్ చేయాలి, అది ఎట్లా డిసైడ్ చేయాలి? m వాల్యూ n వాల్యూ బట్టి డిసైడ్ చేయాలి. సపోజ్ n ఆడ్ ఉంది అనుకోండి, ఒకటే ఫార్ములా ఇది అప్లై చేయాలి. సపోజ్ n ఈవెన్ ఉంది, తర్వాత m డిసైడ్ చేస్తుంది, ఇక్కడది ఏం రాయాలి. సపోజ్ m కూడా ఈవెన్ ఉంటే ఈ ఫార్ములా, m ఆడ్ ఉంటే ఈ ఫార్ములా, n 1 ఉన్నప్పుడు ఇది, m 1 ఉన్నప్పుడు ఈ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఒక క్వశ్చన్ చెప్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ sin పవర్ 6x cos పవర్ 4x ఉంది, అంటే m వాల్యూ హియర్ m is 6 means even and n is 4 means even. సో బోత్ ఆర్ ఈవెన్, రెండు ఈవెన్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. ఓకే,
What is that formula? N minus 1 by m plus n. N minus 3 by m plus n minus 2 dot 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 1 by m plus 2. ఇది ఇంతవరకు ఒక్కలాగా ఉంది. ఈ నుంచి ఇంకొక ఫార్ములా స్టార్ట్ అవుతుంది. ఇంటూ రాసి m minus 1 by n m minus 3 by m minus 2 and so on 1 by 2 pi by 2. 1 by 2 వచ్చే వరకు సాల్వ్ చేయాలి. ఇది 1 వచ్చే వరకు సాల్వ్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ n minus 1 మీన్స్ వాట్ ఈజ్ n? 4 minus 1 4 minus 3 4 minus 3 is 1 వచ్చిందంటే ఆపేయాలి దీనికి. ఓకే, తర్వాత m plus n 6 plus 4 10 minus 2 నెక్స్ట్ 10 minus 4 అది అవసరం లేదు, ఎందుకంటే 4 minus 3 1 వచ్చింది అంటే ఇంతవరకు మీ అయిపోయింది మీది. ఓకే, నెక్స్ట్ m minus 1 రాయాలి. m అంటే 6 minus 1 6 minus 3 6 minus 5 ఎంతవరకు పోవాలి? అది 1 వచ్చే వరకు వచ్చేసింది 1. ఇక్కడ pi by 2 రాశాలి డివైడెడ్ బై ఇదేమొస్తుంది m అంటే 6 తర్వాత 6 minus 2 6 minus 4. సో ఇదైతే వస్తుంది ఆన్సర్, అది రాసేయాలి, మల్టిప్లై చేయాలి. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి 4 minus 1 3 by 10 4 minus 3 1 by 8 6 minus 1 5 by 6 6 minus 3 by 4 6 minus 5 2 by 6 minus 4 2 sorry 6 minus 5 is 1 by 2 into pi by 2. మనం క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేద్దాం. మనం 3 1s 3 2s 5 1s 5 2s. So what is remaining? You can write as it is. Numerator 3 into 1 into 1 into 1 into pi divided by. Is it okay? నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 into 8 into 2 into 4 into 2 into 2. So 3 1s 3 into pi 3 pi divided by 2 2s 4 4 4s 16 2s 32 32 2s 32 2s 64 64 into 8 8 4s 32 carry 3 8 6 48 plus 3 51 3 pi by 512. This is the answer. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయడానికి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.